హాయ్ అండి. మహానాడు సభలో జరుగుతా ఉంది. కడపలో అయితే మనకు తెలిసిందే. కానీ ఇక్కడ ఒక విషయం చాలామంది సైలెంట్‌గా జరిగిపోతా ఉంది. ఎన్టీఆర్‌ని పిలిచారా లేదా? జూనియర్ ఎన్టీఆర్‌ని పిలిచారా లేదా అనేది తెలీదు. లాస్ట్ టైము ఆహ్వానం ఇచ్చారు కానీ అది కూడా వేరే ఏదో పీఏ చేత వేరే నార్మల్ లీడర్ చేత ఆహ్వానం వచ్చిందనుకుంటా. ఎందుకంటే స్వయంగా చంద్రబాబు గారు ఫోన్ చేయడం కానీ, బాలకృష్ణ గారు ఫోన్ చేయడం కానీ అలాంటిదేం జరగలేదు. మరి చూడాలి. రీసెంట్‌గా మనం చూసాం లండన్‌లో జరిగిన ఒక ఈవెంట్‌లో ట్రిపుల్ ఆర్ సంబంధించిన ఒక సినిమా ప్రదర్శన జరిగింది. అక్కడైతే అతను చెప్పడం చూసాం. మా బాబాయ్ చిరంజీవి గారు ఈ సినిమా పాటకు డాన్స్ చేస్తే బాగుంటుందని అయితే మాట్లాడడం చూసాం. మరి సర్దుమణిగింది అనుకున్నాం. కానీ ఈ మహానాడుకైతే మరి ఎన్టీఆర్‌ని పిలిచినట్టు ఎక్కడ కనపడలేదు. కళ్యాణ్ రామ్ కూడా మనకైతే మహానాడులో కనిపించలేదు. దీని గురించి ఎవరైతే చర్చ నడపట్లేదు. అంత సైలెంట్‌గా అయితే ఉంచేశారు అన్ని ఛానల్స్‌ని కూడా. దీని గురించి డైవర్ట్ కాకూడదని మహానాడు నుంచి. మరి ఎందుకంటే నలిసా ఒక మాట చెప్పేస్తే అయిపోతుంది కదా! టీడీపీలో అసలు సభ్యత్వం ఉందా? లేకుంటే సభ్యత్వం కూడా తీసేసారా జూనియర్ ఎన్టీఆర్‌ని? మరి ఏమైతే మనకైతే క్లారిటీ లేదు ప్రస్తుతానికైతే. చూడాలి. ప్రస్తుతానికైతే జూనియర్ ఎన్టీఆర్ అక్కడ రాకపోవడం అనేది అసలుకి ఎవరు మాట్లాడట్లేదు. నాకు థాట్ వచ్చింది. ఇదేంట్రా లాస్ట్ ఇయర్ ఇంత రచ్చ చేశారు కదా! మరి ఈ సంవత్సరం గెలిచారు అంతా బాగుంది. కనీసం ఫోన్ లోకేష్ గారన్నా స్వయంగా ఏమైనా ఫోన్ చేసి రమ్మంటే బాగుండేది. అఫీషియల్ పంపిస్తుంటే బాగుండేది అనిపించింది నాకైతే. ఎందుకంటే ఫ్యూచర్‌లో ఖచ్చితంగా ఎంతో కొంత లోకేష్‌కి సపోర్ట్ అయితే ఉండాల్సి ఉంటుంది జూనియర్ ఎన్టీఆర్ వల్ల అయితే. చూడాలి మరి. ఎందుకంటే రేపొద్దున ఈ పోటీ లేకుండా ఉండాలంటే జూనియర్ ఎన్టీఆర్ సొంత పార్టీ పెట్టాలా, లేకుంటే అదే పార్టీలో కొనసాగుతారనేది పక్కన పెట్టేస్తే ప్రస్తుతానికి రేపొద్దున ఈ చర్చ ఎక్కువ నడుస్తూ ఉంది. ఎందుకంటే నందమూరి ఫ్యామిలీ ఎంత కాదన్నా సరే నందమూరి ఫ్యామిలీకి సంబంధించిన వాడే కాబట్టి రేపొద్దున ఈ టీడీపీకి సంబంధించి ఎంతో కొంత అవసరమైతే ఉంటుంది టీడీపీకి. కొంచెం అలిసి వాళ్ళే తగ్గి ముందుకొచ్చి పిలుచుంటే బాగుండు అనిపించింది నాకైతే. సరే వాళ్ళ మనసులో ఏముందో తెలియదు కానీ ఎందుకంటే 2024 ఎలక్షన్లు ఆడుతున్నాము. కనీసం ప్రచారం రాలేదు. కానీ వాళ్ళు వచ్చి పిలవలేదు కదా! పిలవకుండా ఎవడు వస్తాడు చెప్పండి? స్వయంగా స్వచ్ఛందంగా రావడానికి ఏమి ఉండదు కదా! ఎందుకంటే తన సినిమాలో తను బిజీగా ఉన్నాడు. వాళ్ళ నాన్నగారు జరిగిన అవమానం అందరికి కనబడుతూ ఉంది. దాని నుంచి బయటపడాలంటే వీళ్ళే కొంచెం ఒక మెట్టు తగ్గి వెళ్తే బాగుంటుంది అనిపిస్తుంది. కలిస్తే బాగుంటుంది అనిపిస్తుంది. అలానే నందమూరి అభిమానులు కావచ్చు, లేకుంటే టీడీపీ అభిమానులు కావచ్చు, అందరికి కూడా ఎన్టీఆర్‌ని వేరుగా టీడీపీలో ఒక మనిషిగానే చూస్తూ ఉన్నారు. మరి చూద్దాం. మరి ప్రస్తుతానికైతే ఇది అసలు చర్చ జరగట్లేదు. నాకు చాలా ఆశ్చర్యం కలిగింది. చూద్దాం మరి. ఎందుకంటే నేను ఎన్టీఆర్ గారిది ఏదో వర్ధంతి ఏదో జరిగిందనుకుంటా కదా జయంతో. దానికైతే ఎన్టీఆర్ గారు అక్కడ రావడం చూసాం మనమైతే. ఓవరాల్‌గా అయితే ఈ మహానాడు సభలకి మరి ఆహ్వానం ఇచ్చారా లేదనేది కూడా క్లారిటీ లేదు. దాని ముందైతే మేము పంపించాం కానీ అతను రాలేదని అయితే చెప్పుకొచ్చారు చంద్రబాబు నాయుడు గారు కావచ్చు, లోకేష్ కావచ్చు. కానీ ఈసారి అసలు ఆ ప్రచారం కూడా లేదు. అసలు పిలిచారా, ఆహ్వానం పంపించారా లేదనే విషయం కూడా మనకైతే బయటికి రాలేదు. మరి చూద్దాం మరి ఏం జరుగుతుందో. ప్రస్తుతానికైతే జూనియర్ ఎన్టీ విషయంలో అసలుకి టీడీపీలో ఉన్నాడా? సభ్యత్వం వాళ్ళు తీసేశారా?